అమెరికా, ఉక్రెయిన్ల మధ్య చారిత్రాత్మకమైన మినరల్ డీల్ కుదిరింది. సుదీర్ఘకాలం పాటు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీలు బుధవారం సంతకాలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు $350 బిలియన్ విలువ చేసే ఆయుధాలు, డబ్బు సమకూర్చామని చెబుతోంది. దానికి బదులు తమకు ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలు రాసివ్వాలని పట్టుబడుతున్నాడు ట్రంప్. ప్రారంభంలో కాస్త బెట్టు చేసిన జెలెన్స్కీ విధిలేని పరిస్థితిలో తన దేశంలోని అత్యంత విలువైన ఖనిజాలను అమెరికాకు దారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఒప్పందం వివరాలతో పాటు పుతిన్ స్పందన ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన పంతాను నెగ్గించుకున్నాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కాళ్లబేరానికి తెప్పించుకున్నాడు. నయానో భయానో ఉక్రెయిన్లో అత్యంత విలువైన ఖనిజాలను దక్కించుకున్నాడు. ఇక అసలు విషయానికొస్తే ఉక్రెయిన్లోని అత్యంత విలువైన ఖనిజాలతో పాటు విలువైన ప్రకృతి వనరులను కొల్లగొట్టాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్పై కన్నేశాడు. ఉక్రెయిన్లో రష్యా పౌరులను జెలెన్స్కీ 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాడని ఆరోపించి ఫిబ్రవరి 24, 2022న యుద్ధానికి దిగాడు. అప్పటి నుంచి ఆ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక యుద్ధం 3 నుంచి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రష్యాను అడ్డుకోవడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్కు అండగా నిలిచాడు. ఉక్రెయిన్కు కావలసిన ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చాడు. అమెరికాతో పాటు యూరోప్ దేశాలు కూడా జెలెన్స్కీకి అండగా నిలిచాయి. తమ వంతు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు సమకూర్చింది కాబట్టి ఉక్రెయిన్ బలంగా నిలబడగలిగింది. ఈ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికాలో గత ఏడాది నవంబర్లో జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి కష్టాలు మొదలయ్యాయి. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కు ఇచ్చిన ఆయుధాలు, డబ్బు అంతా రుణమే తీసుకున్న ఆయుధాలకు డబ్బు కట్టాల్సిందేనని, తాము ఇచ్చిన $120 బిలియన్ గాను 4 రెట్లు $500 బిలియన్ చెల్లించాల్సిందేనని ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చాడు. వాస్తవానికి అమెరికా ఇచ్చింది $120 బిలియన్. అయితే ట్రంప్ దాన్ని $350 బిలియన్ ఇచ్చామని బుకాయించాడు. అంత డబ్బు తన వద్ద లేదు, తాను చెల్లించలేనని జెలెన్స్కీ చెప్పడం, దానికి ట్రంప్ తాను ఆయుధాలు ఇవ్వలేనని బెట్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే రష్యాతో ప్రమాదం పొంచి ఉంటుందని జెలెన్స్కీకి తెలుసు. దీంతో గత్యంతరం లేక ఉక్రెయిన్లోని మినరల్స్ రాసి ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఇక్కడ కూడా ఓ మెలిక పెట్టాడు ట్రంప్. ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాడు. అంటే రష్యా దాడులు చేసినా తాను జోక్యం చేసుకోనని చెప్పడం ట్రంప్ ఉద్దేశం. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వీల్లేదని షరతు విధించాడు. అయితే ట్రంప్ చెప్పేదేమంటే ఉక్రెయిన్తో అమెరికా దళాలు ఉంటాయి కాబట్టి రష్యా దాడులు చేయదు, కాబట్టి ఇక మీకు లాభమే కదా అంటాడు. ఇదిలా ఉండగా గత బుధవారం నాడు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, ఉక్రెయిన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ యూలియా స్వైర్డెంకో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత బెసెంట్ మాట్లాడుతూ రష్యాతో మాట్లాడి శాంతి చర్చలకు ట్రంప్ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం అమెరికా, ఉక్రెయిన్లు కలిసి రీఇన్వెస్ట్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేసుకుంటాయి. ఇరు దేశాలకు ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉంటుంది. కాగా ఫండ్ను ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. అయితే ఉక్రెయిన్కు మాత్రం దేశంలోని గనులు, సహజ వనరులపై సర్వహక్కులు ఉంటాయి. అలాగే ఖనిజాలను ఎక్కడ తవ్వితీయాలనేది కూడా ఉక్రెయినే సూచిస్తుంది. ఇక అమెరికా కొత్తగా ఏర్పాటు చేసిన ఫండ్కు నిధులు సర్దుబాటు చేస్తుంది. ఇక కీవ్ కూడా 50% రెవెన్యూను కొత్త ఫండ్కు సర్దుబాటు చేస్తుంది. అయితే ఉక్రెయిన్ ఈ నిధులను కీలకమైన చమురు, సహజవాయు క్షేత్రాలను వేలానికి పెట్టి వచ్చిన డబ్బులో కొంత మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన ఫండ్కు సర్దుబాటు చేస్తుంది. ఇక ఉక్రెయిన్ చెప్పేదేమంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఆ యుద్ధంలో ఇచ్చిన $350 బిలియన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉక్రెయిన్లో అత్యంత విలువైన ఖనిజాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 34 అత్యంత విలువైన ఖనిజాలుంటే వాటిలో ఉక్రెయిన్లో 22 ఖనిజాలున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిలో టిటానియం, జోర్కోనియం, గ్రాఫైట్, లిథియం ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు 17 మెటాలిక్ మినరల్స్ ఉన్నాయి. అవి లాంథనం, సిరియం, నియోడైమియంలని చెబుతారు. వీటిని హైటెక్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఎయిర్ స్పేస్, రెన్యూవబుల్ ఎనర్జీ వాడతారు. ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న అత్యంత విలువైన ఖనిజాల్లో ఉక్రెయిన్ వద్ద 5% ఉన్నట్లు చెబుతున్నారు. ఇక టైటానియం విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైటానియంలో 7% ఉక్రెయిన్లోనే ఉంది. యూరోప్లో అత్యధికంగా ఉక్రెయిన్లోని దాదాపు 5 లక్షల టన్నుల వరకు టైటానియం ఉన్నట్లు అంచనా.
అయితే ఈ డీల్ ఉక్రెయిన్కు లాభమా నష్టమా అనే విషయానికొస్తే ఉక్రెయిన్కు దౌత్యపరంగా విజయమే అని చెబుతున్నారు ఉక్రెయిన్కు చెందిన ఆర్థికవేత్తలు. ఎందుకంటే అమెరికా సర్దుబాటు చేసిన $350 బిలియన్ ఉక్రెయిన్ చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఆ డబ్బు చెల్లించాల్సిన పని లేదు. అది కూడా ఉక్రెయిన్లో గనులపై హక్కులు మాత్రం పూర్తిగా ఉక్రెయిన్కే చెందుతాయి. అలాగే జాయింట్ వెంచర్ ఫండ్ ద్వారా ఇరు దేశాలు కలిసి యుద్ధంలో ధ్వంసమైన నగరాలను భవిష్యత్తులో తిరిగి నిర్మిస్తాయి. కాగా ఈ ఫండ్ను ఉక్రెయిన్ కూడా కొంత డబ్బు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే ఉక్రెయిన్ సెక్యూరిటీ మాత్రం అమెరికా గ్యారంటీ ఇవ్వడం లేదు. రష్యా దాడులను ఎదుర్కోవడానికి ట్రంప్ మాత్రం తన సైనికులను ఉక్రెయిన్కు పంపే ఆ ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. అయితే ఉక్రెయిన్ ప్రయోజనాలను కాపాడుతామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇక ఉక్రెయిన్తో గనుల ఒప్పందం కుదిరింది కాబట్టి అమెరికా రష్యాతో శాంతి చర్చలకు చొరవ తీసుకుంటుందని భావిస్తున్నారు. లేదంటే రష్యాపై మరోమారు కఠిన ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. చివరగా ఈ ఒప్పందం అమలు కావాలంటే ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే జెలెన్స్కీ కేబినెట్ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ గన్లను అభివృద్ధి చేయడానికి అమెరికా ప్రభుత్వం నేరుగా డబ్బు సర్దుబాటు చేయదు. ప్రైవేట్ ఫండ్ల ద్వారా పెట్టుబడులు సేకరించి ఈ గన్లను అభివృద్ధి చేస్తుంది. ఉక్రెయిన్కు ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనం లేకపోయినప్పటికీ దౌత్యపరంగా ఉక్రెయిన్ విజయం సాధించిందని ఉక్రెయిన్ ఆర్థికవేత్తలు, మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మినరల్ డీల్పై రష్యా ట్రంప్పై మండిపడింది. గురువారం నాడు ఒక ప్రకటనలో ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రేపో మాపో ప్రపంచ చిత్రపటం నుంచి మాయమయ్యే దేశంలో ట్రంప్ మినరల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడంటూ ఎద్దేవా చేసింది. ట్రంప్ ఎట్టకేలకు యుద్ధం కోసం అమెరికా ఇచ్చిన డబ్బుని ఇలా మినరల్స్ రూపంలో వసూలు చేసుకున్నాడని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిత్రీ మెద్వదేవ్ అన్నారు. రేపో మాపో కనుమరుగవుతోన్న దేశానికి అమెరికా ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని రష్యా ట్రంప్పై విరుచుకుపడింది. ఇక అసలు విషయానికొస్తే ఉక్రెయిన్లోని ప్రకృతి వనరులను పుతిన్ కొల్లగొట్టారనుకుంటే అది కాస్త ట్రంప్ కొల్లగొట్టాడని రష్యా లోలోన మదనపడుతోంది. పుతిన్ ఉక్రెయిన్పై రెచ్చిపోయి దాడులు ఉధృతం చేస్తే ట్రంప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.